సంబంధించి మార్కెట్ పరిహారంపై హైకోర్టు కీలక ప్రకటన అయితే చేసింది. ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ ఆధారంగా వ్యవసాయ భూములకు పరిహారం పొందలేరని చెప్పేసి స్పష్టం చేసిందనమాట. ఇళ్ల స్థలాలకున్న మార్కెట్ విలువను ఆధారం చేసుకొని వ్యవసాయ భూములకు పరిహారం పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాల మార్కెట్ విలువను చూపుతూ వ్యవసాయ అసైన్డ్ భూములకు పరిహారం పెంచాలని కోరడాన్ని తప్పుబట్టింది. భూమిని స్వాధీనం చేసుకునే సమయానికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పొందొచ్చు అని, ఏళ్లు గడిచాక మార్కెట్ విలువను కారణంగా చూపుతూ పరిహారం పెంచాలని కోరలేరని తెలిపింది. 2008లో వెనక్కి తీసుకున్న భూములకు 2010 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా తీసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ప్రభుత్వం న్యాయపరమైన పరిహారం చెల్లించిందని గుర్తు చేసింది. ఎకరాకు 1,50,000 మానసిక వేదన కింద 30%, 12% అదనపు మార్కెట్ విలువ వడ్డీతో సహా పరిహారం చెల్లించిందని తెలిపింది. ప్రభుత్వం చెల్లించిన పరిహార చెల్లింపును సమర్థిస్తూ కడప కోర్టు ఇచ్చిన తీర్పును సరైందని పేర్కొంది. కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన అప్పీలును కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ కంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె పరిధిలోని సర్వే నంబర్ 846/12లో కాసిం సాహెబ్, గుండ్లూరు పీరమ్మల పూర్వీకులకు 2002లో అధికారులు డీకేటీ పట్టా భూములు మంజూరు చేశారు. బలహీన వర్గాల ఇళ్ల స్థలాల కోసం 2004లో ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అంతిమంగా 2008లో స్వాధీనం చేసుకుంది. తక్కువ పరిహారం చెల్లించడాన్ని సవాల్ చేస్తూ వారిరువురు కడప కోర్టులో దావా వేశారు. దీన్ని కొట్టేస్తూ 2012లో కడప కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ కాసిం సాహెబ్, పీరమ్మ హైకోర్టుకు ఆశ్రయించారు. తమ భూములు పట్టణ ప్రాంతాల్లో ఉన్నందున వారికి ఎక్కువ పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పొరుగు భూములకు ఎకరాకు 1,20,000 ఇస్తే పిటిషనర్లకు ఎకరాకు 1,50,000 పరిహారం అయితే నిర్ణయించారన్నారు. సో అది అసైన్డ్ భూములు పట్టాలు కాబట్టి, అది వ్యవసాయ భూమి కాబట్టి దానికి అంతే రేట్ అయితే వస్తుందని, ఎక్స్ట్రా అయితే రాదని చెప్పేసి ఎవరో కూడా డీకేటీ పట్టాల భూములకు సంబంధించి వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలతో పోల్చి ఇక్కడ రావడానికి అయితే కుదరదని చెప్పేసి హైకోర్టు అయితే వార్నింగ్ ఇచ్చిందనమాట. అందువల్ల భూములు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.